శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా ఉపాసన చేయాలి, అలాగే లలితా సహస్రనామ అంతర్గతంగా అమ్మవారిని ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి, లలితా సహస్రనామాల్లో అమ్మవారి గురించి చెప్పినటువంటి రహస్యాలు ఏంటి, అలాగే శ్రీ విద్య పరంగా అమ్మవారిని ఏ విధంగా ఉపాసన చేయాలి, అలాగే ఖడ్గమాల దీనిలో అమ్మవారి గురించినటువంటి రహస్యాలు, వాటిలో ఉన్నటువంటి మంత్రాలు, ఇవన్నిటి గురించి తెలియజేయడానికి మనకి గురువుగారు ఆదూరి ఉదయభాస్కర్ గారు. వారు అమ్మవారి యొక్క ఆజ్ఞతో అమ్మవారు చెప్పమన్నటువంటి అనేక రహస్యాలను ఈరోజు తెలియజేయడానికి మనకు సమయం ఇచ్చారు. మరి ఏమాత్రం వృధా చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ సన్నిధి ధర్మసేవా సంస్థ దాని తరఫున సత్సంగాన్ని నిమిత్త మాత్రంగా చేసుకొని అమ్మవారు స్వయంగా, అంటే అమ్మవారు అన్ని చోట్ల అమ్మవారు ఉంది, నీ గుళ్ళోనైనా నేను ఉపాసన చేసేటువంటి అమ్మవారు శృంగేరి పీఠమైనటువంటి శారదా విద్యానగర్లో ఉన్నటువంటి శంకరమఠంలో శారదాదేవి స్వరూపంగా ఆ అమ్మవారు మనకి సూచన చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆమె ఆజ్ఞానుసారంగా ఈ నవరాత్రుల్లో సాధకులకి, ఉపాసకులకి, సామాన్యులకు కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలు తీరేలాగా ఈ లలితా సహస్రనామాన్ని మనం ఉపయోగించుకొని ఎలా చేయాలి అన్నది చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ బాలమంత్రాన్ని ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ మీరు ఉపదేశ రూపంగా చెప్పచ్చు కదా. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పరమ గురువుల యొక్క, జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ వాళ్ళందరికీ మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతోంది. శ్రద్ధగా మీరందరూ కూడా మీ తోచినట్టుగా మినిమం కనీసం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని కూర్చుని ఓ గ్లాస్తో నీళ్ళు తీసుకొని, ప్రస్తుతం వరకైతే ఓం అపవిత్ర పవిత్రాణం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని 3 సార్లు మీరు గనక జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే స్థూల సూక్ష్మ కారణ శుద్ధి జరుగుతుంది. శరీరం మొట్టమొదట ఏ మంత్రోపదేశం చేసుకోవాలన్నా, తీసుకోవాలన్నా మన దేహం, మనస్సు, మన జీవాత్మ, మనలో ఉన్నటువంటి దోషాలేమీ లేకుండా గురువుని స్మరించుకొని, శ్రీ గురుభ్యో నమః అని మీ గురువుల్ని స్మరించుకొని, అమ్మవారు శ్రీమాత్రే నమః అని అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరి స్వరూపం, అమ్మవారిని ప్రత్యక్షంగా రాజరాజేశ్వరి స్వరూపం. ఆమె మొట్టమొదట మనం ఒక మంత్రాన్ని గురు ద్వారా తీసుకునేటప్పుడు బాలామంత్రం తీసుకోవాలి. అందుకని ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం 3 సార్లు గురు ద్వారా మంత్రం తీసుకుంటే మీకు మంత్రోపదేశం అయినట్లు. ఒకేసారి మనం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగిన సమయంలో ఈ మంత్రోపదేశాన్ని వింటూ, అది సాయంత్రం పూట కావచ్చు, ఉదయం పూట కావచ్చు, వాళ్ళు ఈ మంత్రాన్ని మరోసారి స్వీకరించి ఈ నవరాత్రులన్నీ కూడా ఈ 10 రోజులు, ఈ ఆదివారం వచ్చే గ్రహణం దగ్గర నుంచి కూడా, గ్రహణంలో కూడా మంత్రోపదేశాన్ని చేస్తే విశేష ఫలితం ఉంటుంది. అందుకని ఈ మంత్రాన్ని ఇప్పటివరకు ఏ మంత్రం చెయ్యని వాళ్ళైతే బాలామంత్రం చెయ్యండి. లేదండి మేము చాలా కాలం నుంచి బాలామంత్రం తెలుసు, అమ్మవారు తెలుసు, లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నాం, అష్టోత్తరం చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నటువంటి వాళ్ళంతా ఈ మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అనే దగ్గర లలితా సహస్రనామంలో రహస్యం నిక్షిప్తం చేయబడింది. అందుకని దీన్ని లలితా రహస్య నామావళి అన్నారు, వేరే వాటన్నిటికన్నా. అందుకని ఇది గురు ద్వారానే, గురుముఖత అనే తీసుకోవాలి. అందుకని నాకు స్వయాన మా మేనమామ పీఠాధిపతి కాబట్టి కుర్తాళ పీఠం విమలానంద భారతి గారు అనుగ్రహంతో మీ అందరికీ కూడా ఈ పంచదశి మంత్రం
ఈ రాబోయే గ్రహణం రోజున ఆదివారం రోజున కూడా విశేషమైనటువంటి సూర్యగ్రహణం మనకు ఉన్నా లేకపోయినా కూడా దాని ప్రభావం మనకి మీద పడుతుంది. 4 గంటల పాటు దాన్ని సాధనగా ఉపయోగించుకోవచ్చు. సాధకులందరూ కూడా ముందు స్నానం చేసి పట్టు విడుపు అంటారు, సరే తర్వాత చేసినా ముందు ప్రధానంగా చేసి ఈ మంత్రాన్ని కనుక చేస్తే జీవిత కాలంలో మళ్ళీ ఇటువంటి గ్రహణం మళ్ళీ రాదు. కాబట్టి మనకి జీవన్ముక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. అందుకని మాకు ఐహికమైనటువంటి అవసరాలు కోరికలు ఉన్నా కూడా ఆయా కష్టాల నుంచి ఆమె నివృత్తి చేస్తుంది. మనకి ఈ గ్రహణంలో 4 గంటలు చేసినా అంత ఫలితం ఉంటుంది. అది చేసిన వాడు ఎలాగో నవరాత్రిలో గంట సేపు అరగంట సేపు చేసుకుంటారు వాళ్ళ వీలుని బట్టి. అందుకని మీ అందరికీ కూడా ఈ పంచదశి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాం. కాయేయిల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అంటే మొట్టమొదటి వాగ్భవకూటం, రెండవది మధ్యకూటం, మూడవది శక్తికూటం అంటారు. శ్రీ విద్యా ప్రకారంగా అంటే అమ్మవారి యొక్క శరీరమే మన మానవ దేహ శరీరం. అది స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు. మన శిరోభాగం ఇక్కడ మీరు భావించాలి. కాయేయిల హ్రీం అంటే పైన బిందు చక్రం నుంచి కాయేయిల హ్రీం, ఈ మెడ దగ్గర నుంచి నాభి వరకు హసకహల హ్రీం, ఆ నాభి నుంచి పాదాల వరకు మనం కూర్చున్నప్పుడు ఆసనంగా కూర్చున్నప్పుడు హసకహల హ్రీం మధ్యలోది అయిపోయింది, సకల హ్రీం చివరిది. కాయేయిల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం, కాయేయిల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం, కాయేయిల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. ఇందులోనే ఈ పంచదశి నామానికి విశేషార్థం ఉంది. దీన్ని గణేశ గ్రహ నక్షత్ర రాశి అని చెప్పి అంటే ఈ పంచదశి మంత్రంలోనే అమ్మవారిని వినాయకి అంటారు. గణేశ మంత్రం కూడా ఇందులోనే ఉంది. తర్వాత రాసులు 12 రాసుల యొక్క రహస్యం కూడా ఇందులోనే ఉంది. నక్షత్రం 27 నక్షత్రాల యొక్క రహస్యం ఇందులోనే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు బాలమంత్రం ఇచ్చారు కదా, బాలమంత్రము చేసుకోమంటారా లేదు ఈ దేవి నవరాత్రులు ఈ పంచదశి చేసుకోమంటారా? చెప్పే కదా, అస్సలు ఏమీ చేయలేనటువంటి వాళ్ళు ఇప్పటి వరకు అసలు మాకు ఆధ్యాత్మిక స్పృహే లేదండి, మొట్టమొదటిసారి మేము చేసుకుంటున్నాం అన్న వాళ్ళే బాలమంత్రం చెయ్యాలి. ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం అంటే ఐం అనేటువంటిది నాభి దగ్గర భావించాలి, క్లీం అనేటువంటిది ఆజ్ఞాచక్రంలో భావించాలి, ఐం క్లీం సౌం సౌం అనేటువంటిది హృదయంలో భావించాలి. తర్వాత దాన్నే మళ్ళీ రిపీటెడ్గా కూడా చేసుకోవాలి. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం, దీన్ని అనులోమ విలోమ అంటారు. అందుకని ఇది లలితా సహస్రనామ పుస్తకంలోనే అందరికీ కూడా ఇవ్వబడింది. అందుకని కేవలం ఈ పుస్తకాన్ని ఒక ఫోటోగా తీసుకొని కూడా అంటే మరీ అసలు ఫోటో కూడా లేనటువంటి వాళ్ళకి చెప్తున్నాం. ఈపాటికి అందరికీ అమ్మవారి ఫోటో ఉన్నా చాలు, శ్రీచక్రం ఉన్నా చాలు, ఏది ఉన్నా కూడా, లేదా ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు ఫోటో పెట్టుకొని అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకున్నా మనం ఏ సందేహం లేకుండా ప్రతి మానవుడు కూడా ఈ శ్రీ విద్యను ఉపయోగించుకోవాలి. ఇది సైంటిఫికల్గా కూడా అందుకని మన గ్లాండ్స్ రెక్టిఫికేషన్కి సంబంధించిన విజ్ఞానం ఈ రోజుల్లోనే ఈ శరత్కాలంలో చాలా పనిచేస్తుందన్నమాట. ప్రకృతి మనకి బాగా సహకరిస్తుంది. మన బాడీ రెక్టిఫికేషన్కి, మన మానసిక స్థితిలో మార్పుకు కూడా పనిచేస్తుంది. ఇప్పటి వరకు మీరు ఈ అమ్మవారిది చదివాం, మేము అష్టోత్తరం చదివే వాళ్ళు ఉండొచ్చు, సహస్రం చదివే వాళ్ళు ఉండొచ్చు. ఆ చదివే వాళ్ళందరూ మాత్రం పంచదశి మంత్రాన్ని మంత్రోపదేశంగా స్వీకరించండి. మరోసారి ఏ సందేహం లేకుండా సర్వులు కూడా అమ్మవారిని మనం పూజించేటప్పుడు ఈ నవరాత్రుల్లో బాలగా పూజిస్తాం, సుహాసిని అంటారు. అందుకని ఆ అమ్మవారిని చిన్నపిల్లగా, మనకి దర్శన భాగ్యం కూడా అమ్మవారు స్వప్నంలోనూ ఇస్తుంది. మన ఇంటికే ఎవరో పిల్లలు వస్తారు. ఆ రకంగా ఈ దసరా నవరాత్రుల్లో జరుగుతుంది. కాబట్టి అందరూ సభాముఖంగా ఎటువంటి సందేహాలు లేకుండా, ఈ మంత్రం ముందు చేయాలా వెనక చేయాలా అనే సందేహాలు ఏం లేకుండా జగజ్జనని అమ్మవారు
శ్రీమాత తెలుసు కాబట్టి ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం 3 సార్లు నా ద్వారా ఈ ఉపదేశం జరిగింది కాబట్టి మీరందరూ సభాముఖంగా తీసుకొని దీన్ని రేపటి నుంచే మొదలుపెట్టి ఈ రోజు నుంచే కూడా సాయంత్రం నుంచి మీరు ఎప్పుడు ఈ వీడియో వింటుంటే ఆ క్షణం నుంచి కూడా మీరు మీ ఉన్నంతలో శుచిగా ఉండి మీరు ఈ సాధన చేసుకోండి. మంత్రోపదేశాన్ని మీరందరూ స్వీకరించండి. అమ్మవారి బాలామంత్రం ఆల్రెడీ మేము చేస్తున్నామండి, కొంతకాలం నుంచి మాకు తెలుసు బాలామంత్రం అన్నవాళ్ళంతా పంచదశి మంత్రాన్ని, ఇంకా అదే శ్రీ విద్యా మంత్రం. అంటే ఇప్పుడు లలితా సహస్రనామం నిత్యం పారాయణం చేస్తూనే ఉంటారు చాలా మంది కూడా, కానీ ఈ దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి, అంతకుముందు చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పారాయణ చేయడం అనేది ఎంత అవసరం ఉంది? ఓం శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం యత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ శరణో నమః. విశ్వం గురుభ్యో నమః, సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. ఈ లలితా సహస్రనామం శ్రీ విద్య అని, శ్రీ విద్య అంటే శ్రీచక్రం, శ్రీచక్రోపాసన అంతవరకే చాలామందికి తెలుసు. అసలు శ్రీ విద్య అంటే ఏంటి? దాన్ని చతుర్యాగ క్రమం అంటారు. 4 యాగాలు పూర్తయితే దాని ఫలస్థుతిలో ఉంటుంది, చరమే జన్మాన్ని శ్రీ విద్యోపాసకో భవేత్. అంటే ఎవరికి ఈ శ్రీ విద్య తెలుసుకోవాలి అనే జిజ్ఞాస, పూర్తిగా ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలుగా కూడా ఆచరించాలి, యోగం ధ్యానం కూడా ఆచరించాలి అనేటువంటి జిజ్ఞాస అనేక జన్మల్లో ఈ విధంగా అమ్మవారిని ఉపాసన చేయగా చిట్ట చివరి జన్మ అయినప్పుడు మాత్రం ఆ కోరిక, ఇప్పుడు మనకు ఒక డిగ్రీ చదవాలని, ఒక డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి ఎంత తహత ఉంటుందో, అదే రకంగా ఈ అమ్మవారి గురించి ఎంత తెలుసుకున్నా సంపూర్ణంగా శ్రీ విద్యా ప్రకారంగా తెలుసుకోవాలి గురువుల ద్వారా, సద్గురువుల ద్వారా అనేటువంటి జిజ్ఞాస, అది అమ్మవారు మరి మన పూర్వజన్మ సుకృతంగానే వస్తుంది. అందుకని ఇందులో ఈ చతుర్యాగ క్రమంగా అంటే 4 యాగాలు. ఈ లలితా సహస్రనామం అనేటువంటిది మహాయాగం. దీనికి లలిత అష్టోత్తర శతనామావళి అని మొట్టమొదట 108 నామాలతో ఎవరైనా ఏ గుడికి వెళ్ళినా మనం ఒక అష్టోత్తరం చేస్తాం. తర్వాత ఏదైనా విశేషమైనటువంటి ఫలితం కలిగినప్పుడు సహస్రారం చేస్తాం. అదే ఈ లలితా సహస్రనామంలోని 108 నామాలు, అష్టోత్తర నామాలు బహిర్గతంగా యాగానికి గుర్తు. అంటే అమ్మవారిని బహిర్గతంగా ఎలా పూజించాలి, ఆమెను ఎలా గ్రహించాలి అన్నటువంటి విషయాలన్నీ ఆ 108 నామాల్లో ఉన్నాయి. ఇకపోతే మంత్రం, మరి కొంతమంది మరి ఉపాసనా ప్రకారంగా శ్రీ విద్యా ప్రకారంగా మంత్రోపదేశం తీసుకుంటారు. అందుకని ఈ మంత్ర విభాగం అంతర్యాగం. ఈ అంతర్యాగాన్ని ఆ శంకరాచార్యులు ఈ త్రిశతిలో రాయడం జరిగింది. త్రిశతి అంటే 300 నామాలు, పంచదశి మంత్రం, శ్రీ విద్యా మంత్రం, బాల పంచదశి. ఈ లలితా సహస్రనామ పుస్తకం అందరి దగ్గర ఉంటుంది, ప్రతి గుళ్ళోనూ, ప్రతి ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం కూడా ఆచరించుకుంటూ ఉన్నారు. దీంట్లో వెనక అమ్మవారు అంటేనే రాజరాజేశ్వరి. ఆ శ్రీచక్రం అన్నా, అమ్మవారన్నా, శ్రీ మంత్రం అన్నా ఈ 3 ఒకటే. శ్రీ గురు అన్నా కూడా. అందుకని శ్రీ శిష్యుడు అప్పుడు 5 అయినాయి. గురువుకి, శిష్యుడికి, అమ్మవారికి, శ్రీచక్రానికి, మంత్రానికి విభేదం, ఇవన్నీ కూడా సమానమే. దాన్ని విదేశస్థులు ఈ శ్రీచక్ర ఈ లలితా సహస్రనామాల్ని ఉచ్చరించడం వల్ల ఏం ఆకృతిగా వచ్చింది అన్నది కూడా పరిశోధన చేశారు. అది శ్రీచక్ర ఆకృతిగా ఏర్పడింది. అలాగే ఏ దేవతా స్వరూపాన్ని ఈ శ్రీచక్రము ఈ శబ్దం ద్వారా ఉత్పన్నమైంది అని చూస్తే అది ఈ రాజరాజేశ్వరి స్వరూపంగా ఆవిర్భవించింది. అందుకని అంత పరమ ప్రామాణికంగా శ్రీచక్రం పెట్టుకున్నామా లేదా అనే భావన పెట్టుకోక్కర్లేదు.
అమ్మవారి ఫోటో ఉంటే చాలు. ఉమ్. అదే ఏ గుడికి వెళ్ళినా మనం వెళ్ళి గుళ్ళో వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. ఉమ్. ఒకవేళ ఇంట్లో కుదరని వాళ్ళు 9 రోజులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నా చాలు. కానీ దాన్ని జ్ఞానం తెలుసుకోవడం ప్రధానం. ఇప్పుడు శ్రీ విద్య అంటే ఏంటి, శ్రీచక్రం అంటే ఏంటి, ఈ మనం కనుక స్థిర సుఖ ఆసనంలో కూర్చోగలిగితే, కింద నేల మీద కూర్చోగలిగితే మన దేహ ఆకృతే శ్రీచక్రంగా ఉంటుంది. అంటే 9 విభాగాలుగా ఉంటుంది. మనకి ఇక్కడ వరకు కంఠం వరకు 5 విభాగాలు, కంఠం పైన 4 విభాగాలు. ఇదే శివలింగ ఆకృతి. ఒక శివలింగాన్ని మనం చూస్తే ఏ రకంగా ఉంటుందో ఈ పానపట్టం వరకు ఇక్కడ మన భుజాల వరకు వస్తుంది. పైది శిరోభాగం శివలింగం. అందుకని ఈ శివలింగాన్ని అర్చన చేయడానికి ఏ నియమాలు లేవు. ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి ఓం నమః శివాయ అని శివపంచాక్షరాన్ని ఉపదేశం చేయొచ్చు. కానీ ఆ రకంగా ఈ 9 భాగాలు ఏమిటి అంటే విశుద్ధి దగ్గర నుంచి ఇక్కడ త్వక్ చర్మము, రక్తము, మాంసము, మేధ, తర్వాత ఎముకలు, అస్థి, ఈ 5 విభాగాలు శక్తికి సంబంధించినవి. ఈ పైన ప్రాణము, ఓజస్సు, ఆ తర్వాత మజ్జ, ఆజ్ఞాచక్రాంతి మజ్జ, ఈ పైన ఏమో శుక్లము, ఈ శుక్లము, ఓజస్సు, ప్రాణము, మజ్జ, ఈ 4 విభాగాలు ఈశ్వరుడివి. అందుకని ఒక మనిషిలోనే ఈ శ్రీచక్రం అనేటువంటి విజ్ఞానం ఉంది. శ్రీచక్రం అనేది విజ్ఞానం. అందుకని ఈ లలితా సహస్రనామాన్ని మనం పెద్దలు అనబడేటువంటి వాళ్ళంతా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సమయం ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాల నుంచి భగవంతుడు ఇచ్చిన 90-100 సంవత్సరాల వరకు కూడా ఆనందకరమైనది ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఈ ఆరోగ్యాన్ని మనం సమకూర్చుకోవడం కోసం అమ్మవారే ఈ 9 రోజుల్లో కూడా ఎలా ఆచరించాలి ఈ నామాల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అందుకని ఆ పద్ధతిలో కనుక ఇది మనకి ప్రామాణికం. మరి ఎవరండి ఎవరన్నా చేశారా, మరి వారి చరిత్ర ప్రకారంగా కూడా శివాజీ మహారాజ్ శ్రీశైలంలో ఆహార నియమంతో భ్రామరి ప్రాణాయామంతో 9 రోజులు ఇలా ఆచరించు అని చెప్పారు. ఆ ఆచరించిన ఫలితం ఏంటండి అంటే బంగారు ఖడ్గమాలని అమ్మవారు బహుకరించింది. తద్వారా ఆయనకి చాలా సంతోషపడి అనేక ఆభరణాలు అమ్మవారికి చేయించడం జరిగింది. తర్వాత ఉత్తర గోపుర నిర్మాణాన్ని ఆయన చేయించారు. అప్పుడు దాని తర్వాత అప్పటి నుంచే ఈ అన్నదానం, నిత్యాన్నదానం అనే పథకం శ్రీశైలంలో శివాజీ మహారాజు మొదలుపెట్టారు. అందులో ఇంతటి విశిష్టత కేవలం ఒక 9-10 రోజులు చాలా సులభ పద్ధతిలో ఎలా ఆచరించాలో అలా ఆచరించిన కారణంగా మన చరిత్ర చెప్తోంది. మరి ఇది పాఠ్యాంశాల్లో పిల్లలకి ఈ రోజు చెప్పుకుంటే వాళ్ళే ముందుకొచ్చి మేము ఈ 10 రోజుల్లో ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక ప్రాణాయామపూర్వకంగా భ్రామరీ ప్రాణాయామం అనేది ఉత్తమోత్తమైన ప్రాణాయామం. అందుకని ఎలా చేయాలి గురుగారు భ్రామరీ ప్రాణాయామం అంటే? షణ్ముఖి ముద్రతోటి శ్వాసను తీసుకొని ముక్కు నుంచి వదిలేటప్పుడు నాదంగా రావాలంతే. తుమ్మెదని మనం బాగా గమనించాలి. ఆ తుమ్మెద జూంకారం ఎలా ఉందో అదే అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక అంటేనే అర్థం భ్రమరము, ఆ తుమ్మెదలాగా. అంటే అది తుమ్మెదని కాదు కదా, అక్కడ చూపిస్తుంది ఏంటి, ప్రాణాయామపూర్వకంగా ఈ 9 రోజులు ఆయన చేసిన దానికి ఆ లోపల నుంచే, హృదయం లోపల నుంచే నాదం వచ్చింది. ప్రతి సాధకుడికి వస్తుంది. ఇప్పుడు యోగం, ప్రాణాయామ, ధ్యాన పద్ధతుల్లో చేస్తున్న వాళ్ళు కదా, వీళ్ళు సాత్వికంగా ఆ 9 రోజులు ఎలా ఆహార నియమం పాటించాలి అంటే మన మూలాధారానికి దానికి ఆహారం ఏంటంటే అన్నము, పెసరపప్పు అంటే పులగం. ఈ పులగం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మూలాధార చక్ర శుద్ధి జరుగుతుంది, గొనాల్డ్ గ్రంథి క్లియర్ అవుతుంది.
తర్వాత రెండోది అడినల్ గ్లాండ్, స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రం పెరుగన్నంతో దద్దోజనం అంటారు దాన్ని. లలితా సహస్రనామంలో వరుసగా దాని పేర్లన్నీ ఉన్నాయి చక్కగా. దాని తర్వాతది గుడాన్న ప్రీత మానస, అంటే నాభి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ జీర్ణాశయం అంతా బాగుండాలి అని అంటే ఈ బెల్లము అన్నంతో కలిపినటువంటి పదార్థాన్ని తీసుకోవాలి. ఈ అనాహతం దగ్గరికి వచ్చేటప్పటికి అన్నము, నెయ్యి, ఆవు నెయ్యితోటి, అంటే దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇంక మామూలుగా ఆ రోజుల్లో మనం తీసుకునేలాగా మిగిలిన పదార్థాలు అవన్నీ ఏమి అవసరం లేదు. పాలు, పళ్ళు, మిగిలిన ఏమన్నా మన పోషక విలువలు ఉండేవన్నీ తీసుకుంటూ ఒక ఆహారంగా ఈ నియమాన్ని వాళ్ళు రాశారు, శాస్త్రం రాశారు. లలితా సహస్రనామంలో అవన్నీ ఉన్నాయి. వాటిని ఆ తర్వాత ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా పాయసాన్న ప్రియ అని ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పులిహోర, ఆజ్ఞాచక్రం దగ్గరికి. దానిపైన అన్నీ కలిపినటువంటి ఆహారం, అన్ని పదార్థాలు కలిపిన ఆహారాన్ని. ఇంకా ఇక్కడికి వచ్చి 6 అయిపోయింది కాబట్టి 3 రోజులు, అంటే ఈ ఆజ్ఞాచక్రం అనేటువంటిది భూమధ్యంలో ఉంటుంది. దీనికి 2 వేళ్ల పైన లలాట చక్రం ఉంటుంది. ఈ నడి మధ్యంలో సహస్రారం ఉంటుంది. ఈ పిలక పెట్టుకునేటువంటి చోట్ల బిందు స్వరూపం, బిందు చక్రం ఉంటుంది. ఇవి 9 శ్రీచక్రంలోని విభాగాలు మన దేహంలోనే ఉన్నాయి. అందుకని ఈ స్వాధిష్టాన చక్రం దగ్గర చెప్పినప్పుడే ఈ మేధ అనేటువంటిది కూడా ఎలా అభివృద్ధి చెందుతుంది, పిల్లలకి ఇప్పుడు మేధస్సు ఎలా అభివృద్ధి చెందుతుంది అనే రహస్యం కూడా అందులో రాశారు. అందులో ఏముంది? తేనె, నెయ్యి, చక్కెర, ఈ 3 కూడా మొదటి పదార్థాలు తీసుకుంటే మనకి ఈ మేధస్సు అభివృద్ధి అవుతుంది. అని స్వల్పంగా రోజు కూడా పిల్లలకి అది కనుక ఆ పదార్థాన్ని ఉదయం పూటనే కనుక మనం అందిస్తే చక్కగా అసలు ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చో మన పిల్లల గురించి మనం ఒక డాక్టర్ చదివేంతటి పుస్తకం లాగా మనకి లలితా సహస్రనామం పెద్దలకి ఎప్పుడైనా చదువుకోవచ్చు. దీనికేం ఈ పుస్తకానికి నియమం ఏం లేదు. ఈ నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఎండలు విపరీతంగా ఉంటాయి. అప్పుడు మనం సాధన చేయలేము. కొన్ని గంటలు 3 గంటలు కూర్చొని సాధన చేయాలంటే చేయలేము. లేదు, తర్వాత వర్షాలు, విపరీత వర్షాకాలం అంతా కూడా శ్రావణ భాద్రపద మాసం అంతా వర్ష ఋతువు, వర్షాలు ఉంటాయి. అందుకని ఇది శరత్ నవరాత్రులని శరత్కాలంలో ఈ ఆశ్వీజ మాసం, కార్తీక మాసం కాదంటే ఇక్కడ ఇది మనం ఈ శారీరక నియమాలు కానీ ఆహార నియమాలు కానీ పాటించని కారణంగానే మనం రోగగ్రస్తం అవుతున్నాం. ఏమాత్రం సింపుల్గా మనం పాటించినా మనం అసలు రోగం రాదు. దాన్ని మన ఉపాసనకి, సాధనకి, మన దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఋషులు మనకి వసిన్యాది వాగ్దేవతలు అందించారు. అమ్మవారి గురించి చెప్తూ వసిన్యాది వాగ్దేవతలే ఈ లలితా సహస్రనామాన్ని అందించారు. మనం ఆరంభంలో చెప్పినట్టుగా చతుర్యాగ క్రమం అంటే 4 చెప్పాం. మొదటిది అష్టోత్తర శతనామావళి బహిర్యాగము, త్రిశతి అంతర్యాగము మంత్రంతో కూడింది. తర్వాత ఖడ్గమాల రహోయాగం, దీంట్లో వస్తుంది నామంలో రహోయాగ క్రమారాధ్య. రహోయాగము అంటే వెలుగు, రహో అంటే వెలుగు. అంటే అమ్మవారు మన లోపల ఈ మనం పలికేటువంటి బీజాక్షరాలే, అక్షరాలే, ఇవి నాదంగా మారి లోపల ఈ నాదం విస్ఫోటం చెందితే వెలుగ్గా వస్తుంది. అది ప్రాణము, మనస్సు. ఈ ప్రాణం, మనస్సు కలిక అయితే అది వెలుగ్గా మనకి ఆజ్ఞాచక్రంలో పరిణమిస్తుంది. అందుకని ఇది రహోయాగం అంటారు. ఈ రహస్యాలన్నీ ఖడ్గమాలలో ఉన్నాయి. అందుకని అదే క్రియాయోగం. ఇప్పుడు అందరికీ క్రియాయోగం, ఇప్పుడు బాబాజీ మహారాజు ఇచ్చిన తర్వాతనే లోకానికి క్రియాయోగం అందిందా? కాదు. వారు కూడా ఎక్కడో అందుకునే ఉన్నది కదా. కాదు. అందుకని ఈ క్రియాయోగం అనబడేటువంటిది రహోయాగ క్రమమే. కానీ దీనిపైన మళ్ళా మహాయాగం ఉంది. అందుకని ఇది సంపూర్ణమైన శ్రీ విద్య. ఈ శ్రీ విద్యలో భాగం మనకి ఈ లలితా సహస్రనామం ద్వారా గురుముఖత ఒక్కొక్కటి మనం తెలుసుకోగలడానికి ప్రయత్నం చేస్తే, అందుకని మొదటే ఐం క్లీం సోమ్ అని ఉంటుంది. అవును గురుగారు. అదే మొట్టనే అంటే మనం చదివినప్పుడే అస్య శ్రీ లలితా సహస్రనామ
స్తోత్రమాలామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషి అనుష్ఠిప్ ఛంద శ్రీ లలితాపరా భట్టారిక మహాత్రిపుర సుందరి దేవత. ఎప్పుడు కూడా మనం ఏ పూజ చేసినా ఏం చేసినా ఈ దేవత ఎవరు, ఆ దేవత పేరేంటి, ఈ మంత్రం ఏంటి, ఈ నామాలేంటి, ఇంకా సామాన్యంగా ఈ మాత్రం తెలుసుకొని ఆచరించినా చాలు. అయితే ఎన్ని నామాలు మనం ప్రతిసారి చదవాలా అవసరం లేదు. మొట్టమొదటి ఒక 3 నామాలు, మధ్యలో ఒక 3 నామాలు, చివరిలో 3 నామాలు చదివినా కూడా మనకి దాని ఫలితం వస్తుంది. అదని మొదట్లోనే ఉంది మహాత్రిపుర సుందరి దేవత. ఈమె మహాత్రిపుర సుందరి అంటారు. ఐం బీజం క్లీం శక్తి సోం కీలకం. ఈ 3 ఎందుకు ఇచ్చారంటే అదే బాలమంత్రం. ఐం క్లౌం ఐం క్లీం సౌం ఐం క్లీం సౌం అనేదే బాలమంత్రం. దీన్నే అనులోమ విలోమంగా కూడా మనం చేశారు. ఐం అంటే నాభి, ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం. అనులోమ విలోమంగా మనం గనక లోపల చేసుకుంటే మనకి చక్ర శుద్ధి జరుగుతుంది, నాడీ శుద్ధి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో మంత్రపూర్వకంగా చేసేటువంటి వాళ్ళు మొట్టమొదట ఈ బాలమంత్రాన్ని చేస్తారు. లేదండి మేము చాలా కాలం నుంచి మేము గురుపదేశం అయింది, మేము బాలమంత్రం చేస్తున్నామని చాలామంది చెప్తారు. మరి అటువంటి వాళ్ళ కోసం ఇంకా శ్రీ విద్యాపరమైన మంత్రం ఏదండి అని అడిగితే అసలు ఈ లలితా సహస్ర నామానికే మూలమంత్రం ఏది మనం తెలుసుకుంటే చాలు ధన్యుడు. అందుకని ఈ రోజున అమ్మవారు ఈ అవకాశం ఇచ్చి ఈ టీవీ మాధ్యమంగా యావత్ ప్రపంచానికి లలితా సహస్రనామం తెలిసిన వాళ్ళందరికీ ఓసారి మన గురువుల్ని పెద్దల్ని ఎందరో మహానుభావులు సామవేద శర్మకు శర్మ లాంటి వాళ్ళని అందరినీ స్మరించి వీటి విషయాలన్నీ మనకి తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారని ఆయన సన్యాస దీక్ష కూడా తీసుకున్నారు గతంలో. ఆయన దీనికి వివరాత్మకంగా గ్రంథాన్ని రాశారు. ఈ లలితా సహస్రనామ భాష్యంలో ప్రామాణికమైన గ్రంథాల్లో ఆయనది ఒకటి. అందులో అన్ని విశేషాలు ఉన్నాయి. అందుకని ఆ గ్రంథంగా ఏం చెప్పారంటే సౌందర్య లహరికి వివరణ ఇచ్చారు. అందులో అది ఇస్తూ ఎవరికి గురువులు లేరని సందేహించక్కర్లేదు. జగద్గురు ఆదిశంకరాచార్యులనే గురువుగా భావించండి. ఎన్నో శంకర పీఠాలు ఉన్నాయి, శృంగేరి పీఠాలు ఉన్నాయి, ఆదిశంకరాచార్యుల దేవాలయాలు ఉన్నాయి. మిమ్మల్ని కూర్చుని చోట్లని ఆదిశంకరాచార్యుల్ని జగద్గురువుగా భావించి ఆయన ద్వారా అందినటువంటి ఈ సౌందర్య లహరిలో ఈ లలితా సహస్రనామ వివరం అంతా మంత్రపూర్వకంగా, యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా సౌందర్య లహరిలో మన కోసమే రాశారు ఆయన 100 శ్లోకాల్లో. ఈ నవరాత్రుల్లో కూడా మొదటి శ్లోకము, 2వ శ్లోకము, 3వ శ్లోకము, 33వ శ్లోకం. ఎందుకంటే ఈ వరుస అంటే ఒక 4 శ్లోకాలు మనం వరుసగా ఎన్నిసార్లు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రోజు మీరు అందులో అయితే 1000 సార్లు చదవమని ఉంది. మీ ఓపిక 108 సార్లే చదువుతారో చదవచ్చు. చక్కగా ఒక రోజు మొదటి శ్లోకం చదవండి, 2వ రోజు 2వ శ్లోకం చదవండి, 3వ రోజు 3వ శ్లోకం చదవండి, 4వ రోజు 33వ శ్లోకం చదవండి. దానివల్ల ఏంటంటే మొదటి శ్లోకంలోని బీజాక్షరం క్లీం గతంలో కూడా ఇచ్చాం. ఇది నాభి చక్రాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణకోశం అంతా శుద్ధి అవుతుంది. 2వ బీజాక్షరం హ్రీం, ఆ 3వ బీజాక్షరం శ్రీం, 2వది హృదయంలో హ్రీం, 3వది అప్పుడు 3వది పైన. అందుకని ఈ శిరోభాగం ఈ 3 అయిన తర్వాత 33వ శ్లోకంలో ఒకేసారి స్మరం యోని లక్ష్మీమని కనక మహాలక్ష్మి యొక్క మూలమంత్రం ఉన్నటువంటి శ్లోకం 33వ శ్లోకం. అనేక శ్లోకాల్లో మహాలక్ష్మి శ్రీ బీజం గురించి ఆ శంకరాచార్యులు ఇచ్చారు. ప్రధానంగా లోకానికి ఇప్పటివరకు తెలిసింది ప్రామాణికంగా సౌందర్య లహరి 33వ శ్లోకం మహాలక్ష్మికి బీజమైనటువంటిది, మూలమైనది. అందులో ఏముంది? బీజాక్షరాలు క్లీం హ్రీం శ్రీం అని శ్లోకంలోనే ఉన్నాయి. ఈ క్లీం హ్రీం శ్రీం ఎక్కడి నుంచి అని అంటే మొదటి శ్లోకం, 2వ శ్లోకం, 3వ శ్లోకం ఎప్పుడైతే మనం పఠిస్తామో ఆచరిస్తామో 4వ శ్లోకానికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఈ లలితా సహస్రనామాన్ని ఉపయోగించుకోవచ్చు, సౌందర్య లహరిలోని శ్లోకాలను ఉపయోగించుకోవచ్చు. ఏది చేసినా అమ్మే. అదైనా
రాజరాజేశ్వరి స్వరూపానికే చెందుతుంది. ఈ ఈ పద్ధతిలో ఏం ఆచరించినా రాజరాజేశ్వరి స్వరూపానికే చెందుతుంది. 10 రోజుల్లోనే మనకి అమ్మ ఏంటంటే భోగమోక్షకరి. శ్రీ విద్య అంటే భోగమోక్షకరి విద్య. మనకు కావాల్సిన అవసరాలన్నీ భోగాలన్నీ కూడా సంప్రాప్తింపజేస్తుంది. తర్వాత మనకి జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అంటే ఖడ్గమాల ప్రకారంగా మనం యోగ ధ్యానం కనుక చేసినట్లయితే దాన్నే క్రియాయోగం అంటాం. ఆ యోగం కనుక చేసినట్లయితే మనకి జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అంటే గురుగారు, ఇప్పుడు మీరు శ్రీ విద్య అంతర్గతంగా శ్రీ విద్యను ఈ 10 రోజుల్లో కూడా ఆచరించి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ, అలాగే సౌందర్యలహరిలో మొదటి 3 శ్లోకాలు, అలాగే 33 శ్లోకాలు ఇవి చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అంటే ఈ లలితా సహస్రనామం, ఈ సౌందర్యలహరి ఇవన్నీ చేస్తూ అంతర్యాగంగా మంత్ర జపం కూడా చేయమన్నారు కదా. మంత్రం అనేది గురువుల ద్వారా గురుముఖత తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు కదా. అందుకని వాళ్ళు గ్రంథస్థంలో రాశారు. గురువు లేని వాళ్ళంతా జగద్గురు ఆదిశంకరాచార్యుని ఒకసారి గురువుగా భావించి ఇప్పుడు సర్వాముఖంగానే మనం అందరికీ కూడా ఈరోజు ఈ క్షణంలో ఇంకా 3-4 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రులు కూడా అందరూ ఈ మంత్రోపదేశాన్ని స్వీకరించవచ్చు. ఈ మొట్టమొదటిది బాలమంత్రం ఐం క్లీం సౌం అని చెప్పాం. ఆ తర్వాత మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అని రాసింది. ఏంటండి అని అడగాలి గురువుని అడిగి. ఈ లలితా సహస్రనామం యొక్క మూలమంత్రం ఏమిటి? దానిపైన వాగ్భవకూటైక, మధ్యకూట, శక్తికూట అని 3 నామాల్లో ఇచ్చారు. అక్కడే 34వ శ్లోకం దగ్గరికి మనం చదివితే ఈ 183 స్తోత్రాలు ఉంటాయి. లలితా సహస్రనామ స్తోత్రనామావళిలో 183 ఉన్నాయి. అందులో 34 దగ్గరికి వచ్చేటప్పటికి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర అని ఉంది. అందుకని వీరందరికీ కూడా అది మొదటి విభాగం. శ్రీ విద్యా ప్రకారంగా ఈ వాగ్భవకూటము అంటే అమ్మవారి యొక్క కిరీటం నుంచి మెడ వరకు. ఆ తర్వాత 2వ భాగం ఏమిటి అంటే ఈ మెడ నుంచి నాభి వరకు. ఈ 3వ విభాగం ఏమిటి అంటే అమ్మవారి యొక్క శరీరం శక్తికూటం కింది భాగం. ఈ రకంగా ఈ మొదటి పాదాన్ని కా ఏ ఈ ల హ్రీం అంటారు. ఇక్కడి నుంచి నాభి వరకు హ స క ల హ్రీం అంటారు. స క ల హ్రీం అని కింద. ఇది పంచదశి. దీని వివరణయే త్రిశతి అనే పుస్తకం ఉంటుంది. నామాలు ఉంటాయి. త్రిశతి నామాలను కూడా ఈ నవరాత్రులు పఠించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు త్రిశతి పారాయణం చేస్తూ ఉంటారు. ఆరంభంలో అష్టోత్తరంతో చేసుకోవచ్చు. తర్వాత ఖడ్గమాల నామాలు చదవచ్చు. ఇలా త్రిశతి నామాలు చదవచ్చు. ఇది మంత్రోపదేశం. అవును. పంచదశి చేసినప్పుడు రోజులో ఇన్నిసార్లు చేయాలి, ఈ టైంలో చేయాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయి గురుగారు? అంటే అది ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఉపాసన ప్రకారంగా. మనం వరకు ఇప్పుడు శ్రీ విద్య క్రియాయోగ పద్ధతిలో అంటే ఖడ్గమాల అంటే దాంట్లో ఉన్న రహోయాగము ఆ పద్ధతిలో కాబట్టి మీరు ధ్యాన యోగ పద్ధతిలో మీకు నియమాలు ఉండవు. మామూలుగా మీరు వేరే వేరే గురువుల ద్వారా సాంప్రదాయ ప్రకారంగా మీరు అమ్మవారి ఉపాసన 9 రోజులు చేయాలనేటువంటి వాళ్ళు ఆ పద్ధతిలో చేసుకోండి. కానీ నేను ఇచ్చే పద్ధతిలో మాత్రం ఈ యోగ ధ్యాన పద్ధతిలో మీరు మంత్రాన్ని 108 సార్లే చేసుకుంటారో 1000 సార్లే చేసుకుంటారో మీ సమయానుకూలంగా. ఈ రోజున ఆదివారం గ్రహణం వస్తోంది. విశేషంగా మనకి లేకపోయినా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం వైపు వస్తోంది. మనకి రాత్రి 11 గంటల నుంచి 2వ రోజు 22వ తారీఖు అవుతుంది, సోమవారం అవుతుంది. తెల్లారుజామున 3:23 వరకు విశేషమైన గ్రహణం సంక్రమిస్తోంది. యావత్ మనం సాధకులందరూ కూడా శ్రీ సన్నిధి ప్రేక్షకులంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళొకసారి ఇటువంటి పాక్షిక గ్రహణమే అయినా 4 గంటల సమయం ఉంది కాబట్టి అది మనకి చాలా ఉపయోగం. ఒక్కరోజు శివరాత్రిలా భావించి నిద్రపోకుండా సాయంత్రమే మీరు సాత్వికంగా ఏదైనా ద్రవ పదార్థం తీసుకొని స్నానం చేసి 11 గంటలకు ఆరంభం చేయండి.
మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. ఈ మంత్రాన్ని ఇప్పటికే కొంత సాధన ఉన్నటువంటి వాళ్ళకి శ్వాస ద్వారా చేసే ప్రయత్నం చేయండి. మనస్సు మొదట వాక్కు ద్వారా పలకండి, తర్వాత మనస్సు ద్వారా పలకండి, మూడవది శ్వాస ద్వారా ఇదే మంత్రాన్ని పలకడానికి ప్రయత్నం చేస్తే మీరు రోజు కూడా నిత్యం కూడా ఈ నవరాత్రులు సాధన ఎలా చేయాలండి అని అడిగితే రాత్రి సాధన గొప్పది పగలు కన్నా. పగలు ఎవరి మరి వృత్తి వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది. 10 రోజులు ఎవరు లీవ్ పెట్టలేరు, 3 రోజులు పెట్టలేరు. అదని వాళ్ళకి సమయం ఉన్నప్పుడు వేరే చేసుకుంటారు. కానీ ఈ రాత్రి సాధన నవరాత్రి రహస్యం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అని భగవద్గీతలో కూడా ఈ రహస్యం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబడింది. అందుకని ఏంటండి ఈ రాత్రి సాధన అంటే మీరు నిద్ర పోయేటప్పుడు ఇంక నియమాలతో పని లేకుండా మీరు ఆ మంత్రాన్ని గనక మనస్సు ద్వారా శ్వాస ద్వారా ప్రయత్నం చేస్తూ చేస్తూ పడుకుంటే రాత్రంతా కూడా మీలో ఉన్న జీవుడే ఈ మంత్ర సాధన చేస్తాడు. మీ ప్రమేయం లేకుండానే మీరు కొంత నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఎవరో మీరే తెలియదు, మీ పేరు పెట్టి పిలిచినా మీరెవరో తెలియదు, స్పృహ లేదు. కానీ మీరైతే కాన్షియస్గా ఉన్నారు కదా, తెల్లారి లేచిన తర్వాత మీరు కాన్షియస్గా ఉన్నారనేది గ్రహిస్తున్నారు కదా. ఎవరు మీలో ఉన్నది? ఈ నామరూపం కాదు, ఇక జీవుడు, జీవాత్మ. అందుకని ఈ జీవాత్మే ఆ నామాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళిపోతుంది. అందుకని అన్నిటికన్నా విశేషమైన మంత్రం రహస్యంగా ఈ లలితా సహస్రనామంలో నిక్షిప్తం చేయడానికి కారణం కూడా ఈ పంచదశి మంత్రం అంత విశిష్టమైనది. జన్మ తరించబడుతుంది. ఈ జన్మలోనే మనం అందరం కూడా జీవన్ముక్తులం అవుతాం. గొప్ప గొప్ప సాధనలు చేయకుండా గురువు మీద విశ్వాసం, శ్రద్ధా విశ్వాసమే ప్రధానం. శ్రద్ధా విశ్వాసంతో చేసుకోండి. నేను 25 సంవత్సరాల ఉపాసనా బలంతో మా గురు పరంపరగా మీకు ఇది అందిస్తున్నా. కాబట్టి ఇది గ్రహణం రోజు ఉపయోగించుకోండి. తర్వాత ఈ 10 రోజులు కూడా రాత్రిపూట ఎక్కువ సాధన చేయడానికి వినియోగించండి మంత్ర సాధన. మొన్న చంద్రగ్రహణం రోజు మంత్రోపదేశం తీసుకుంటే బాగుంటుందని మీరు చెప్పారు కదా గురుగారు. ఆ రోజున చాలా మంది మేము ఉపయోగించుకోలేకపోయాం, తీసుకోలేకపోయాం అని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మరో అవకాశం ఇప్పుడు ఈ ఆదివారం వస్తుంది. ఈ ఆదివారం చేసుకోవచ్చు. ఏమన్నా దోషాలు అవి ఉంటాయి వాళ్ళ గ్రహ ప్రకారంగా మరో రోజు చేయొచ్చు. ఆ దోష నివారణ ఎవరికన్నా బ్రాహ్మణులకి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనుకున్నారో అవన్నీ కూడా సోమవారం ఇచ్చుకోవచ్చు. కానీ రాత్రి 4 గంటలు కూడా ఈ మంత్రోపదేశం చేసుకోండి. మీరే ఉత్తమ సాధకులు అవుతారు. అంటే ఈ పటుత్వం వస్తుందన్నమాట. ఈ పట్టు విడుపు అంటే అర్థం ఏంటంటే మనం అందరికీ యోగం ధ్యానం చేసుకోవాలని ప్రతి మానవుడికి కోరికే. కానీ అనేక అవాంతరాల వల్ల వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. అందుకని ఇటువంటి గ్రహణంలో చేస్తే వాళ్ళు రోజు చేసుకోగలుగుతారు. రోజు 1 గంట, ఓ రోజు 1 అరగంట రాత్రిపూట. ఈ లలితా సహస్రనామ పారాయణం మొత్తం అంతా ప్రతిరోజు చేయాలి గురుగారు? మొత్తం పారాయణ చేయక్కర్లేదు. మొట్టమొదట ఒక 3 నామాల వరకు, 3 స్తోత్ర నామాల వరకు తీసుకోండి. చివరి తీసుకోండి, సరిపోతుంది. ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు చదువుకోవచ్చు. అంటే మీరు సౌందర్యలహరి చెప్తున్నారు గురుగారు, లలితా సహస్రనామ పారాయణ చెప్తున్నారు, మరి మధ్యలో ఖడ్గమాల అంటున్నారు కదా, ఈ ఖడ్గమాల అంతర్గతంగా ఏ విధంగా చేయాలి? అదే ఖడ్గమాల ఇది రహోయాగ క్రమానికి సంబంధించింది, క్రియాయోగానికి సంబంధించింది. పర్టికులర్గా ఇందులో ఏం రహస్యాలు ఉన్నాయండి అని అంటే ఇందులో మొట్టమొదటే మంత్రం వస్తుంది. అందుకని ప్రామాణికంగా మనం పుస్తక రూపేణ ఈ లలితా సహస్రనామ పుస్తకంలో సాధ్యమైనంత వరకు 45వ పేజీలో ఉంటుంది ఖచ్చితంగా ఖడ్గమాల, దేవి ఖడ్గమాల. ఇందులో అమ్మవారిని ఎప్పుడూ కూడా ధ్యాన శ్లోకాల్లో ధ్యాన శ్లోకం మనం కంఠస్థ చేయాలి. అంటే సాధ్యమైనంత వరకు చూసి చదువుతూ ఉండండి. ఒక 60 రోజు మీకే వస్తుంది. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుదాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మవారు శ్రీచక్ర సంచారిణి. అమ్మవారు హ్రీంకారాసన గర్భితానలసికాం. మన హృదయంలో హృదయ ఆకాశం అంటారు. ఈ హృదయ ఆకాశంలో హ్రీంకారంగా ఉంది అమ్మవారు.
అందుకని దీన్ని అస్య శ్రీ శుద్ధశక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాదిష్టాయి వరుణాదిత్య ఋషి. దీని ప్రతి దానికి ఋషి ఎవరు తెలుసుకోవాలి. లలితా సహస్రనామం అయితే వసిన్యాది వాగ్దేవతలు ఋషులు. అందుకని ఇక్కడికి వచ్చేటప్పుడు ఖడ్గమాలకి వరుణాదిత్యులు ఋషులు. ఎవరండి వరుణాదిత్యులు అంటే ఆది ఋషి. ఆది ఋషి ఎవరండి? ఇంకెవరో కాదు, సదాశివుడే. సదాశివుడే ఆది ఋషి. అందుకని ఆయన్ని ఇక్కడ వరుణాదిత్య ఋషి అన్నారు. దేవి గాయత్రి ఛంద సాత్విక కకార భట్టారిక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక దేవత. ఈ దేవత ఎవరు? ఖడ్గమాల దేవత, లలితా పరాభట్టారిక దేవత. ఆ దేవతని మనం ఈ స్తోత్రంతో అర్చిస్తున్నాం. ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ ఖడ్గ సిద్ధ్యర్థే జపే వినియోగ మూలమంత్రేణ షడంగన్యాస కుర్యాత్. ఇక్కడే రాశారు మూలమంత్రం షడంగన్యాస కుర్యాత్. ఈ మూలమంత్రాన్ని ఇక్కడ కూడా యథాశక్తి మూలమంత్రం జపేతనుడు. ధ్యాన శ్లోకంలో కూడా యథాశక్తి మూలమంత్రం జపేత్. ఏ మంత్రం అండి? అక్కడ చదివినప్పుడు అడగాలి. ఆ అడిగితే దాని వెనకనే మొట్టమొదటి నామమే మంత్రం. ఈ ఖడ్గమాల యొక్క గొప్పతనం ఏంటంటే మొట్టమొదటి నామమే మంత్రం. అక్కడ సహస్రాలలో ఎలా అయితే శ్రీమాత్రే నమః అంటే అదే మంత్రం ఎలా ఉందో ఇక్కడ మొదటి నామం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఓం ఓం అని ఇక్కడ రాసింది. కానీ శ్రీ విద్యా ప్రకారంగా తీసుకోండి, ఉపదేశ ప్రకారంగా ఇప్పుడు మీకు మంత్రోపదేశం చేస్తున్నాను కాబట్టి మీరు ఈ మంత్రాన్ని ఎలా చదవాలి? ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమః త్రిపుర సుందరి అనాలి. ఔం నమః త్రిపుర సుందరి. ఓం కన్నా కూడా విశేషమైనటువంటి బీజాక్షరం ఫలితం ఉంటుంది. దాని ఔం నమః త్రిపుర సుందరి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమః త్రిపుర సుందరి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమః త్రిపుర సుందరి. ఇది సభాముఖంగా అందరూ ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని దీన్ని ఒక ఉపాసనా ప్రకారంగా 9 సార్లు వరుసగా చదువుతారు. ప్రతిరోజు 9 రోజులు 9 సార్లుగా చదివితే మళ్ళీ 81 సార్లు అవుతుంది. మళ్ళీ 9 అవుతుంది. విశేష ఫలితం ఉంటుంది. మనకి ఎటువంటి సమస్య అయినా తెగని సమస్య ఉంది ఖడ్గంలాగా ఛేదించబడుతుంది అని అర్థం. ఖడ్గమాల అంటే ఇంకా ఏ కోర్టు సమస్యలు ఉండొచ్చు, వ్యాపార సమస్యలు ఉండొచ్చు, రాజకీయ సమస్యలు ఉండొచ్చు, ఎటువంటి సమస్యలైనా అమ్మవారు ఖడ్గంలాగా మన సమస్యల్ని ఛేదించబడుతుంది. మీ ఇంకేం చెక్కలే, శుచిగా శుభ్రంగా గురువు మీద విశ్వాసంతో భక్తితో ఉంటే చాలు. ఇంకా దీనికి ఏమి సమర్పించాలి అంటే కూడా చెప్పాం. ఇంతకుముందే 9 రోజులు కూడా ఆ ఒక్కొక్క రోజు ఆ పదార్థాన్ని మీరు మొదటి రోజు పులగాన్ని, రెండో రోజు దద్దోజనం పెరుగన్నాన్ని, మూడో రోజు గుడాన్న ప్రీతం బెల్లంతో చేసిన పర్వాణాన్ని, నాలుగో రోజు అన్నము నెయ్యితో కలిపిన విశేషమైనటువంటి దాన్ని, ఇక తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు పాయసాన్నాన్ని, ఐదో రోజు, ఆరో రోజు వచ్చేటప్పుడు పులిహోరని, ఇంకా 7, 8, 9 అన్నీ కలిపిన పదార్థాన్ని నివేదన చేసి అదే ప్రసాదంగా మనం స్వీకరిస్తే మన దేహము ఆరోగ్య నియమం, ఆహార నియమం పాటించిన వాళ్ళం అవుతాం. అది ప్రసాదంగా అమృతంగా మనం స్వీకరించవచ్చు, వేరే వాళ్ళకు కూడా అందరికీ పంచవచ్చు. అందుకని ఇది మొట్టమొదటి నామమే మంత్రం ఇచ్చేశారు ఖడ్గమాలలో. ఇది అమ్మవారి యొక్క ఆ సదాశివుని యొక్క మనకు అనుగ్రహం. ఆ తర్వాత దీంట్లో విశేషంగా ఏంటంటే ఒక మంత్రానికి ఎప్పుడైనా 6 అంగాలు ఉంటాయి, 6 అంగాలు ఉంటాయి. అప్పుడు అది దీక్ష అవుతుంది. ఇప్పుడు అందుకని గురుముఖతా దీక్ష ఎందుకండి అని అంటే మొదట మంత్రం చేసుకుంటారు కొంతకాలం పాటు. చేసుకున్న తర్వాత ఏమండి మేము 2 నెలల నుంచి 3 నెలల నుంచి పాటించాం ఈ మంత్రాన్ని, కొంత జపం అయిపోయింది, ఇప్పుడు నాకు దాని వివరం చెప్పండి అంటారు. ఆ వివరమే 6 అంగములు. అంటే మన మంత్రం మళ్ళీ తిరిగి వచ్చి మన దేహమే అవుతుంది. మన దేహంలో ఉన్న దేవతాశక్తి మంత్రం అంటే హృదయంలో విరాజిల్లుతుంది, శిరోభాగంలో విరాజిల్లుతుంది. ఇక్కడ జీవాత్మగా ఉంటుంది, అక్కడ పరమాత్మగా ఉంటుంది. ఇంత తేడా. అందుకని ఈ మంత్రానికి హృదయాదేవి మొట్టమొదట హృదయంలో భావించడం. తర్వాత ఏముంది? శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్తదేవి. ఈ 6 అంగాలు అంటారు.
షడంగాలు అంటారు. ఇది ఇందులో ఈ యోగ రహస్యాన్ని అంటే మీరు ఇక్కడ హృదయంలో కుంభకం చేయడం, శిరోభాగంలో కుంభకం చేయడం, శిఖా భాగంలో ధ్యానించడం, హృదయం, శిరో, శిఖ ఈ మూడైపోయిన తర్వాత కవచం. దేహం అంతా కూడా ప్రాణాయామపూర్వకంగా మీరు ఆ మంత్రాన్ని భావించడం, ప్రాణాయామంగా కూడా కుంభకం చేయడం, ఇవన్నీ యోగం క్రియాయోగంలో కాబట్టి అవి వస్తాయి. అది క్రియాయోగంగా చేసుకునేటువంటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటారు. మనం మంత్రంగా భావించవచ్చు. ఇది హృదయంలో మంత్రాన్ని భావించడం, శిరస్సులో మంత్రాన్ని భావించడం, శిఖలో మంత్రాన్ని భావించడం, కవచంలో మంత్రాన్ని భావించడం, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, నేస్త్రదేవి, నేత్రంలో అస్త్రదేవి, అస్త్రాయ ఫట్ అని చేతి ఇలా తిప్పి అంటారు. అందుకని ఇది వీటిని మంత్రం యొక్క షడంగములు అంటారు అన్నమాట. మొట్టమొదటే అందరికీ కేవలం మంత్రాన్ని మంత్రోపదేశంగా స్వీకరించి ఆచరించుకోవచ్చు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకసారి శ్రద్ధా విశ్వాసంతో ఈ షడంగాల్ని కూడా షడంగ సహితంగా మంత్రాన్ని ఉపదేశించండి అని అడుగుతారు. అంటే దాన్ని అంతర్ముఖంగా ఎలా చెయ్యాలి, ప్రాణాయామపూర్వకంగా ఎలా చెయ్యాలి, యోగ ధ్యాన పద్ధతిలో ఎలా చెయ్యాలి అని అర్థం. అది ఖడ్గమాలలో ఈ మొత్తం అంతా ఖడ్గమాలలో ఉన్న రహస్యం అంతా ఇది. అందుకని ఈ నామాల్లోనే ఆయా రహస్యాలన్నీ ఉన్నాయి. అదే ముందు మన అవసరాలు కాబట్టి మన అవసరాలు తీర్చుకోవడం కోసం, కష్టాల నుంచి బయటపడడం కోసం సపరేట్గా మనకి ఒక ఖడ్గమాల అనేటువంటిది మనకి ఋషులు మనకి అందించారు. దాన్ని ఆ రకంగా మనం స్వీకరించి మన కష్టాల నుంచి బయటపడవచ్చు. కష్టాలు లేవండి అంటే యోగ ధ్యాన పద్ధతిలో యోగంగా ఆచరించుకోండి, క్రియాయోగంగా ఆచరించుకోండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఆచరించుకోండి. తర్వాత ఇంకో గురుముఖత నాకు ఇది క్రియాయోగ పద్ధతిలో, యోగ పద్ధతిలో ప్రాణాయామపూర్వకంగా ఎలా చేయాలండి, ధ్యానంగా ఎలా చేయాలండి అని అడిగి తెలుసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఉత్తమోత్తమైంది ఖడ్గమాల. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా చేసిన వాళ్ళకి అమ్మవారి యొక్క వెలుగుగా, నక్షత్ర వెలుగు, కాంతి వెలుగుగా, సూర్యకాంతి కావచ్చు, చంద్రకాంతి కావచ్చు, నక్షత్ర కాంతి కావచ్చు, ఎవరెవరికి అమ్మవారి మీద ఏ భావన ఉందో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మొదటి 3 రోజులు, తర్వాత 3 రోజులు, తర్వాత 3 రోజులు భావిస్తారు. అంటే ఆ అమ్మవారిని 3 రంగులుగా ఎరుపు, పసుపు, నీలము, RY బ్లూ, B ప్రధానమైనటువంటి రంగులు. అమ్మవారి యొక్క రంగులు ఎరుపు, పసుపు, నీలం. అవే రంగులు మనకి మనం ఏ భావనతో అమ్మవారిని జపం చేస్తూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో ఆ రంగు మనకి ఆజ్ఞాచక్రంలో గోచరించబడుతుంది. అదే అమ్మవారి యొక్క కటాక్షం. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి కలిగిందండి, మంత్ర సిద్ధి కలిగింది అంటే మొదటి విభాగంలో ఇలా భ్రామరి 9 రోజులు భ్రామరి ప్రాణాయామం చేయమని చెప్పాం కదా. ఈ భ్రామరి ప్రాణాయామం చేస్తే మీకు కుడి చెవి నుంచి కానీ ఎడమ చెవి నుంచి కానీ లోపల నుంచే నాదం వస్తుంది. అదే గుర్తు అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి కలిగింది, ఈ మంత్రం సిద్ధించింది అని. ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అని అంటే ఇక్కడ వెలుగ్గా దర్శన భాగ్యం. ఇవి ఈ రకంగా మనం ఈ లలితా సహస్రనామాన్ని ఈ శ్రీ విద్యా ప్రకారంగా లోకానికి అందరికీ వాళ్ళు విశ్వాసంతో గురువు మీద ఉన్న వాళ్ళు అందరూ స్వీకరించవచ్చు, అందరూ ఆచరించుకోవచ్చు. ఈ 9 రోజుల తర్వాత కూడా దీన్ని కొనసాగించాలి గురువు గారు. మామూలుగా మన మంత్రోపదేశం చేసుకున్నాక రోజు ఒక 108 సార్లు మినిమం జపం చేసుకుంటారు. జప ధ్యానం, మంత్రం జప ధ్యానం మనం అందరం కూడా ఈ కాలంలో సైంటిఫికల్గా ఒక డాక్టర్ చెప్పిన ఏమంటే మీరు మనస్సు స్థిమితంగా ఉండాలి, ఆలోచనలన్నీ తగ్గాలి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తగ్గాలి అని అంటే కొంచెం సేపు అన్నా ధ్యానం చేసుకోండి అని చెప్తారు. కానీ ఆ ధ్యానం కేంద్రీకృతం అవ్వాలి అంటే దానికి ఒక సాధన కావాలి. అదొక మంత్ర సాధన కావచ్చు, క్రియాయోగ సాధన కావచ్చు, కర్మ ధ్యానం కూడా కావచ్చు. అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం బాగా భగవద్గీత ప్రకారంగా అవగాహన చేసుకున్న, ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ధ్యానం చేసుకున్న, అందులో ఉండే అధ్యాయాల ప్రకారంగా 8వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం ప్రకారంగా ఆత్మ సంయమన యోగంగా కానీ అక్షర పరబ్రహ్మ యోగంగా కానీ ధ్యానం చేసుకోమని చెప్పారు. అదే ఒక పాత గ్రంథాల్లో నేను చూశాను. ఇది ధ్యాన
యోగము అని రాయబడింది. ఆత్మ సంయమన యోగమే ధ్యాన యోగం. అంత క్లియర్గా ఉంది. అందుకని అదంతా భగవద్గీత అంటే కర్మ ధ్యానానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని పూజలు పునస్కారాలు అవన్నీ ఏమి ఉండవు. అంటే కర్మ సిద్ధాంతాన్ని బాగా ఇప్పుడు ఈ దేవి శరణ్ నవరాత్రులు ఇది ఇప్పుడు అందరూ కూడా దేవి నవరాత్రులు అంటున్నారు కదా, దేవి శరణ్ నవరాత్రులు ఇది ఇంట్లో పీఠం పెట్టుకుని చేసుకోవాలా గురుగారు, లేదంటే ఏదైనా క్షేత్రానికి అది ఇంకా వాళ్ళ గురు సాంప్రదాయాల్ని బట్టి, ఆయా దేవాలయ సాంప్రదాయాల్ని బట్టి వాళ్ళు చేస్తారు. మనం మామూలుగా నా వరకు అయితే సాధకులకి యోగ ధ్యాన పద్ధతిలోనే నేను ఉపదేశం చేస్తున్నాను. కలశంతో పని లేదు. అంటే చిత్రపటం పెట్టుకుని అంతే, అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మనం వాళ్ళు నిష్టగా చేస్తారు కాబట్టి, లేదా వాళ్ళే కావచ్చు, మీ ఇంటి పక్క వాళ్ళే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, ఎవరు కలశం పెట్టి నిష్టగా చేస్తున్నారో మీరు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి చాలు. వీళ్ళు కూడా చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు. వీళ్ళు చేసుకోవచ్చు, ఒప్పుకున్న వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. శ్రీచక్రం కంపల్సరీగా పెట్టాలి గురుగారు. కంపల్సరీ అంటే పెడితే మంచిది. శ్రీచక్రం ఉంటే మంచిది. అంటే ప్రతి ఒక్కరింట్లో ఉండొచ్చా గురుగారు శ్రీచక్రం? ఉండొచ్చు, ఏం కాదు, తప్పే. ఇప్పుడు ఫోటో అయినా శ్రీచక్రం అయినా సమానమే, రెండు ఒకటే. అంటే ఈ చక్రం అంటే ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక చిహ్నం, అంతే. దాని గురించి మనం భయపడక్కర్లేదు. అంటే 9 రోజులు నవావరణ పూజ చేసి మనకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. మన దేహంలోని విభాగాలు ఏంటి, ఈ 5 విభాగాల గురించి మనకి శ్రద్ధ కలిగితే మన దేహం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ 4 విభాగాలు ఈశ్వరుడు తెలిస్తే మన ప్రాణం సక్రమంగా వినియోగించుకోగలుగుతాం. అదే మన బాధ్యత ఏంటి? సౌందర్యలహరిలో మొదటి శ్లోకం ద్వారా శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవతి అంటే ఈశ్వరుడు ఎక్కడో లేడు, నీ శిరోభాగము నీ ప్రాణమే. నీలో ఉన్న ప్రాణం ఈశ్వరుడు, నీలో ఉన్న శక్తి. ఈ ప్రాణం విడిగా శక్తి విడిగా లేదు, మనకి రెండు ఒకటే ఉంది. ఈ జ్ఞానం కోసమే మనకి ఈ నవరాత్రులుగా మనం ఈ నామాల్లో విశేషమైనటువంటి అంతరార్థాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో పూర్తిగా ఆహార నియమాలు, ఈ సింపుల్గా ఆహార నియమాలు, మీరేమి ఉపవాసాలు ఉండమని చెప్పలేదు. కానీ ఏ రోజు దేనికి ఉపయోగపడుతుంది ఈ ఆహారము తెలుసుకొని ఆ మంత్రాన్నో లేకపోతే బీజాక్షరాన్నో లేకపోతే కేవలం రంగులనైనా కూడా భావించి అక్కడ మనం సాధన చేసుకోగలిగితే మనకి ఆ గ్లాండ్స్ అన్నీ రెక్టిఫై అవుతాయి. అంటే మొదటి రోజు మూలాధారమే చేసినప్పుడు ఏ రంగుతో ఏ బీజాక్షరంతో చేయాలి? అంటే మామూలుగా ఇప్పటివరకు నేను చెప్పిన దాని ప్రకారంగా బాలామంత్రం ఉంటే బాలామంత్రాన్ని అన్ని చక్రాల్లో చేయొచ్చు. పంచదశి మంత్రాన్ని అన్ని చక్రాల్లో భావించాలి. దీనికి సెపరేట్గా ఒక్కొక్క బీజాక్షరంగా చేయక్కర్లేదు, ఇంకా అవసరం లేదు. ఈ మంత్రం కనుకుంటే కనుక ఇది ఓ గురు ద్వారా తీసుకునేటువంటి దీక్ష కాబట్టి ఇంకా ఇందులోనే అన్నీ ఉన్నాయని చెప్పారు. గణేశ గ్రహ రాశి నక్షత్ర యోగిని అని శ్లోకం మొత్తం ఉంది, శ్రీ విద్యలో ఉంటుంది. అంటే దాని అర్థం ఇందులోనే మీకు గణపతి ఉన్నారు. ఇప్పుడు మీరు మూలాధారంలో ఈ అన్నము పెసరపప్పుతో కూడినటువంటి పదార్థాన్ని స్వీకరిస్తూ మీరు మూలాధారంలో ఈ మంత్రాన్నే కనుక భావిస్తే మీరు గణపతిని ఆరాధించినట్లే. అలా అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఈ మంత్రంలోనే సర్వదేవతలు ఉన్నారు. అంటే ఈ దేవీ నవరాత్రుల్లో ఎప్పుడైతే సాధకులు ముందు చేస్తున్నటువంటి సాధకులు అయితే ఉన్నారో వారికి కొన్ని దీక్షలు, కొన్ని జపతపాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూనే మనం ఏది మానమని చెప్పలేదు. వాళ్ళ ఓపిక వాళ్ళు అవి చేసుకుంటూనే ఇది చేయొచ్చు. లేదు ఇది ఉత్తమోత్తమైంది అని తెలిసిన తర్వాత దీన్నే కేవలం గ్రహణంలో 3 గంటల పాటు ఇదే మంత్రాన్ని చేస్తే విశేష ఫలితం ఉంటుంది. అది బాలామంత్రమైనా చేసుకోవచ్చు, పంచదశి మంత్రమైనా చేసుకోవచ్చు. అంటే పంచదశి చేయాలంటే ముందు బాలా చేసి ఉండాలి గురుగారు కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు మీకు మంత్రదశి చేసాము, మీరు గతంలో చేసి ఉండొచ్చో చేయలేదు, నేను అడగలేదు. మీరు అడిగారు ఇప్పుడు ఏమండి లలితా సహస్రనామంలోని మీ గురుగారు చెప్పినటువంటి ఆ విద్యా రహస్యాలు ఏంటో, ఆ మంత్ర రహస్యాలు ఏంటో, ఆ మూల మంత్రాత్మిక అంటే మంత్రం ఏంటో అని అడిగారు. కాబట్టి మీకు ఆ పంచదశి మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. కానీ ప్రామాణికం కోసం అందరి కోసం బాలమంత్రం కూడా ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఇదే మంత్రం చేయొచ్చు. అంటే ఇది ఇలా చేయడం వలన వాళ్ళకి ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఏమైనా ఉంటాయా? నాకు మా గురువులు 2000 సంవత్సరంలో అరిపురాల విశ్వం గారి దగ్గరికి మొట్టమొదటిసారి
గురు పూర్ణిమ రోజున గ్రహణం రోజున వెళ్ళినప్పుడు ఉమ్. ఆయన నాకు ఈ పద్ధతిలోనే ఉమ్. మంత్రోపదేశం చేయడం జరిగింది. కాబట్టి నేను అందుకని నా జీవిత అనుభవమే దానికి తార్కాణం. అందుకని దానివల్ల ఒక 6 నెలల లోపలనే మనకి జ్యోతి ప్రకాశించబడింది. అందుకని నేను ఏమంటున్నా, డైరెక్ట్గానే పంచదశి చేయొచ్చా అంటే చెయ్యొచ్చు, సందేహం ఏం లేదు. గురువు ఇచ్చేవాడు గురువు, స్వీకరించేవాడు శిష్యుడు. ఇంకో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అప్పుడు నాకు అసలు ఏది తెలియదు, ఇది గణపతి చేయాలని తెలియదు, ఇంకోటి చేయాలని తెలియదు, ఇంకోటి చేయాలని తెలియదు. గురుగారి దగ్గరికి వెళ్ళాం. ఈరోజు విశేషమైన రోజు గురు పూర్ణిమ, అందులో గ్రహణము. ఆయన మంత్రోపదేశం చేస్తా అన్నారు. మనం ఆ మంత్రాన్ని ఏం చెప్తే అది అప్పటి నుంచే చెప్పిన మరుక్షణం నుంచే 3 గంటల పాటు చేయడం జరిగింది. అందుకని అంత నా అనుభవంతో చెప్తున్నది. ఎవరైనా ఏ గురువు అయినా తమ అనుభవంతో చెప్తున్నారు. అందుకని ఏ సందేహం లేకుండా ఈ పంచదశి మంత్రం డైరెక్ట్గానే వాళ్ళు కనుక తీసుకోగలిగితే వాళ్ళ జన్మ ఖచ్చితంగా జీవన్ముక్తిని పొందుతారు. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అమ్మవారిది ఏదన్నా శ్లోకం, ప్రార్థనా శ్లోకంలో ఏదన్నా. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. దీన్నే హారతీ మంత్రంగా అమ్మవారికి మనం మానసికంగానే హారతి ఇచ్చినట్టుగా భావించి, ఆమెని హృదయంలోనే ఉంది, ఆమె ఎక్కడో లేదు. అందుకని మనకి ఈ ప్రేరణ కలిగించింది, మన ద్వారా ఈ ఉపదేశం కలిగించి, ఈ వాక్కు కలిగించింది కూడా ఆ అమ్మవారే. అందుకని మీలో ఉన్నది అమ్మవారే, మన అందరి సర్వజీవుల్లోనూ ఉన్నటువంటిది ఆ శక్తి అమ్మవారు, ప్రాణశక్తి. ప్రాణస్య ప్రాణ, ఆత్మ అంటే ప్రాణస్య ప్రాణ అని కేనోపనిషత్తులో వివరణ. అందుకని సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు మనకి ఎన్నో దేవి శరన్నవరాత్రులు వచ్చాయి, వెళ్ళిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ దేవి శరన్నవరాత్రులు మనం జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా, మన యోగ సాధనా మార్గంలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లే విధంగా, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రత్యక్షంగా మనందరం పొందే విధంగా, ఏ విధంగా చేస్తే అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది, అమ్మవారి కృప కలుగుతుంది, ఏ మంత్రంతో మనకున్నటువంటి కష్టాలన్నీ దూరం అవుతాయని గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు. వారు ఇచ్చినటువంటి మంత్రదీక్షని గురుముఖత తీసుకున్నట్టుగా మీరు భావించి ఈ మంత్రదీక్షని కొనసాగించి, మీకు వీలైనప్పుడు గురువుగారిని కలిసి దీనికి తర్వాత ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మనకి మరింత ముందుకెళ్ళడానికి కూడా అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.